హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి జీడిఎస్ యొక్క అప్లికేషన్లో మీరు ఎలాంటి మిస్టేక్ చేసి ఉంటే మాత్రం ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఎలా అప్లికేషన్ చేసి ఉంటే మీరు సేఫ్ అని అనుకోవచ్చు అని దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో మనందరికి తెలిసిందే, సో ఎడిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. సో మ్యాక్సిమం ఇప్పుడు నుంచి రిజల్ట్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో మీకు రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దాని గురించి వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రిజల్ట్ గురించి వీడియో చేయండి బ్రో అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా కూడా దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ యొక్క మీరు చేసిన దాంట్లో ఎలాంటి మిస్టేక్ చేసి ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది దాని గురించి నేను వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి వచ్చేసి నా అప్లికేషన్ మీకు చూపిస్తాను. సో ఎలా మీరు చాలామందికి ఎలాంటి డౌట్స్ ఉంటుందంటే, సో ఇలా క్యాపిటల్ లెటర్స్ కాకుండా స్మాల్ లెటర్ ఇచ్చాను బ్రదర్, ఏమైనా మిస్టేక్ ఏమైనా రిజెక్ట్ అవుతుందా, సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటుంది. ఓకేనా, సో నేను ప్రతి ఒక్కటి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వచ్చేసి మీకు జీడిఎస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి బీపీఎం యొక్క ఇంటర్వ్యూ కానీ సో అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో ప్రజెంట్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే, సో మీరు ఈ విధంగా ఆఫీషియల్ పేజ్లోకి లాగిన్ అయిపోండి. సో అందులో వచ్చేసి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సబ్మిటెడ్ అని ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సబ్మిట్ అని ఉందనుకో, సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు బ్రదర్. ఓకేనా, పేమెంట్ కూడా చేసి ఉండాలి అప్పుడే సబ్మిటెడ్ అని చూపిస్తుంది. మీ అప్లికేషన్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయినట్టే. బట్ మీరు అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్ చేసి ఉంటే ఇబ్బంది అవుతుంది అంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ తర్వాత వచ్చేసి మీరు మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఈ విధంగా అనేది మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో పైన ఉంటుంది ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ క్యాండిడేట్ రీసబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే కరెక్షన్ యూజ్ చేసుకున్నారో, సో ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి రీసబ్మిటెడ్ అని ఉంటుంది. ఓకేనా, అది చూసుకోండి. సో తర్వాత వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా మందికి డౌట్స్ ఉండేది ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఓకేనా, సో పర్సనల్ డీటెయిల్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో సో మీ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ డీస్ ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో నా నేమ్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఓకేనా, ఒకవేళ మీ పేరు కానీ అక్కడ ఎస్ఎస్సి మెమోలో క్యాపిటల్ లెటర్స్లో ఉండి ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉంటే ఇలాంటి ఏం ప్రాబ్లం అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్తో ప్రాబ్లం ఏం కాదు. అక్కడ స్మాల్ లెటర్ అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండి ఇక్కడ స్మాల్ లెటర్ మీరు అప్లికేషన్లో స్మాల్ లెటర్ ఇస్తే ఏం ప్రాబ్లం అవ్వదు, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టే, ఇలాంటి రిజెక్ట్ చేయరు వాళ్ళు. ఓకేనా, ఒకవేళ కానీ మీకు సో సపోజ్ మీకు చెప్తాను చూడండి. సో కొందరు నేమ్ ఎలా ఉంటుందంటే మీ యొక్క 10th మెమోలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి. ఓకేనా, అప్లికేషన్లో ఎగ్జాంపుల్గా ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు పేరు వచ్చేసి శివకుమార్ అని అనుకోండి బ్రదర్. ఓకేనా, శివకుమార్ అని. సో ఇలా మీ 10th మెమోలో ఇలా శివకుమార్ అని ఉందనుకో, సో శివకుమార్ అని ఇవ్వాలి. మీ స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వాల్సిందే, 100% స్పేస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. స్పేస్ లేకుంటే స్పేస్ ఇవ్వకూడదు, స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వాల్సిందే. ఓకేనా, స్పేస్ ఇవ్వకపోతే కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ 10th మెమోలో శివ ప్లేస్ స్పేస్ కుమార్ అని ఉంటే మీరు కూడా ఇక్కడ అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్లో శివ ప్లేస్ కుమార్ అని ఇవ్వాల్సిందే. లేదు అక్కడ స్పేస్ లేకుంటే ఇలా శివకుమార్ అని ఇచ్చేయండి. ఓకేనా, సో ఇలాంటి చిన్న మిస్టేక్ చేసి ఉంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ చూసుకోవచ్చు ఇక్కడ. మీ మదర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు సర్ నేమ్ ఇవ్వకపోయినా కూడా ఏం కాదు, ఇచ్చినా కూడా ఏం కాదు. ఓకేనా, అంటే మీ నేమ్లో సర్ నేమ్ ఉండాలి, బట్ ఇక మీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్లో సర్ నేమ్తో అంత ప్రాబ్లం ఏం కాకపోవచ్చు. బట్ ఓకేనా, మీ ఫాదర్ నేమ్ తప్పకుండా కరెక్ట్గా ఉండాలి, మీ మదర్ నేమ్ కూడా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ ఇచ్చారనుకో తప్పకుండా రిజెక్ట్ అయిపోయినట్టే, 100% మీ ఫామ్ రిజెక్ట్ అయిపోయినట్టే. ఓకేనా, తర్వాత మీ జెండర్ చూసుకోండి, జెండర్ కూడా కరెక్ట్గానే ఇవ్వాలి. తర్వాత కేటగిరీ కూడా కరెక్ట్గానే ఉండాలి, కేటగిరీలో కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీ పీడబ్ల్యూడీ అయితే ఎస్ అని ఉంటుంది, లేదంటే నో అని ఉంటుంది. తర్వాత మ్యారిటికల్ స్టేటస్లో కూడా చూసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడిలో ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మీరు ఎంప్లాయీ అని ఇచ్చి ఎస్ అని పెట్టేసి ఎన్ఓసి ఎస్ అని పెడితే తప్పకుండా ఎన్ఓసి తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది చూసుకోండి. సో ఇలాంటి పైన డీటెయిల్స్ ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇంకా పైకి వెళ్తే సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అడ్రస్ అంటే మీ అడ్రస్.
ఓకేనా. మీ అడ్రస్ మ్యాక్సిమం మీరు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా పెట్టి ఉంటారు. సో ఏం కాదు, అడ్రస్లో ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. సో అంటే చాలామందికి ఇప్పుడు కొత్త డిస్టిక్ వచ్చాయి కదా బ్రదర్, మా కొత్త డిస్టిక్ పెట్టాను, సో నాకు ఆధార్ కార్డులో పాత డిస్టిక్ ఉందంటే అలాంటి ఏం ప్రాబ్లం అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అడ్రస్ ప్రూఫ్గా ఉంటుంది, ఓకేనా. అడ్రస్ ఉంటుంది అక్కడ, అందులో చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా కానీ అవన్నీ ఉంచుకోండి మీ దగ్గర, ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్లో కొత్త డిస్టిక్ వస్తుంది, మీ కొత్త మండలం వస్తుంది, ప్రతి ఒక్కటి కొత్త డిస్టిక్ అయినా అన్ని కూడా అడ్రస్ ప్రాపర్గా వస్తుంది అందులో, ఓకేనా. అలా చూసుకోండి మీరు. సో అడ్రస్లో మ్యాక్సిమం ఎలాంటి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమి ఉండదు. పాత డిస్టిక్, ఓల్డ్ డిస్టిక్స్ అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం చాలామంది ఆధార్ కార్డులో ఎలా ఉంటుందంటే తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అని ఎలా ఉంటుంది. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఓకేనా. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీ సర్కిల్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. సర్కిల్లో ఎలాంటి ఎక్సెస్ ఉండదు, సర్కిల్స్ కరెక్ట్గానే ఉండాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఓకేనా. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉండాలి, బోర్డు కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ చాలామందికి నేను అప్లికేషన్లో కూడా చెప్పాను, తర్వాత ఎడిట్ ఆప్షన్లో కూడా చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ రిజల్ట్ టైప్లో, సో ఇక్కడ నేను రిజల్ట్ టైప్లో ఏం చేయాలంటే గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ అని ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో మీరు గ్రేడ్స్ అని ఇస్తే గ్రేడ్స్ అని ఇవ్వాలి, గ్రేడ్స్ పాయింట్స్ అని పెడితే పాయింట్స్ అని ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ మ్యాక్సిమం అప్లికేషన్లో నేను గ్రేడ్స్ పాయింట్స్ అని పెట్టాను, ఇక్కడ మళ్ళీ గ్రేడ్స్ అని పాయింట్స్ అని వస్తుంది. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా. మీకు గ్రేడ్స్ అని పెట్టి గ్రేడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, పాయింట్స్ అని పెట్టుంటే పాయింట్స్ అని ఇవ్వాలి, ఓకేనా. సో మీ యొక్క 10th మేము కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది 10th మేము కరెక్ట్గా ఇస్తేనే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకంటే 10th మేము వచ్చేసి బోర్డు వెరిఫికేషన్కి వెళ్తుంది, ఓకేనా. మీ యొక్క ఏ బోర్డు ఉంటుందో ఆ బోర్డుకి వెరిఫికేషన్ అయ్యి వస్తుంది, సో ఓకేనా. సో ఇంకా వచ్చేసి చాలామంది ఇక్కడ ఒక చిన్న డౌట్ మిస్టేక్ చేసి చాలామంది కామెంట్ చేశారు. సో బ్రదర్ నేను ఓవరాల్గా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా 10 పాయింట్స్ ఇచ్చాను, కానీ ఓవరాల్ దగ్గర A1 అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు అప్లికేషన్లో చూసుకోవచ్చు, ఎక్కడా కూడా మీ దగ్గర ఓవరాల్ మార్క్స్ అనేది చూపించదు ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ మాత్రమే చూపిస్తుంది, ఓవరాల్ మార్క్స్ ఎక్కడా చూపించదు. మీరు ఎంటర్ చేసినా కూడా చూపించదు. నేను కూడా ఎంటర్ చేశాను, ఓకేనా. ఎడిట్ వీడియోలో చెప్పాను క్లారిటీగా, నేను ఎడిట్ పెట్టాను కూడా, బట్ ఓవరాల్గా చూపించలేదు, ఓకేనా. సో మీరు ఓవరాల్గా పాయింట్స్ అని పెట్టి ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్గా పాయింట్స్ పెట్టేసి ఓవరాల్గా A1 అని పెట్టినా కూడా ఇలాంటి ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ పాయింట్స్ అనేది మార్క్స్ అనేది చూపించడం లేదు, ఓకేనా. సో నేను పాయింట్స్ అని పెట్టాను, సో ఓవరాల్ మార్క్స్ అనేది ఎక్కడ లేదు, ఓకేనా. సో అలా పైకి స్క్రోల్ చేస్తే సో చాలామంది ఇక్కడ ఏం చేశారంటే బ్రదర్ నా సిగ్నేచర్ వచ్చేసి కొంచెం బ్లర్గా ఉంది, సో అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా. సో ఎందుకంటే బ్లర్గా ఉందంటే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి చాలా తక్కువ కేబీలో తీసుకుంటుంది కాబట్టి బ్లర్గానే వస్తుంది, ఓకేనా. సో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీ సిగ్నేచర్ కొంచెం కనిపిస్తూ ఉంటే సరిపోతుంది, ఓకేనా. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పింది. సో మీ అప్లికేషన్ నేను చెప్పినట్టు ఇలాంటి చిన్న మిస్టేక్ చేసి ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడంటే మీ పర్సనల్ డీటెయిల్స్లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీ నేమ్లో మిస్టేక్ చేసి ఉన్నా కానీ, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ చేసి ఉంటే కానీ తప్పకుండా రిజెక్ట్ చేసేస్తారు. బోర్డు అంటే మీ 10th బోర్డు ఉంటుంది కదా, సో అందులో కూడా మీరు ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా తప్పకుండా 100% రిజెక్ట్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. సో అడ్రస్లో మ్యాక్సిమం అంతా చూడకపోవచ్చు వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్. సో చిన్న మిస్టేక్స్ క్యాపిటల్ లెటర్స్లో మీ బోర్డు 10th మెమోలో ఉండి స్మాల్ లెటర్ ఇలా ఇస్తే ఎలాంటి ఏం ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తే అలాంటి ఇస్తే మాత్రం తప్పకుండా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు అంతా మ్యాక్సిమం క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో ఎవరైతే మీ అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు, ఓకేనా. సో ఎవరిదైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్స్ వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అది ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని దాని గురించి సో మీకు కూడా తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఎవరికైతే మ్యాక్సిమం అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందో లేదో అనేది తెలిసిపోయింది ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు జీడిఎస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెళ్ళి చూడండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సో ట్రైనింగ్ ఎలా ఉంటుంది, జాయినింగ్ లెటర్ ఎలా వస్తుంది, సో ప్రతి ఒక్కటి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. సో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మీకు ఇంకా జీడిఎస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.